ఆ ఫ్రెండ్కి నువ్వు చేసింది నేను నీకు చేశాను. నన్ను మోసం చేసి కూడా నా ఎదురుగా ధైర్యంగా నిలబడ్డావే, అందుకు ముచ్చటేస్తోందిరా. కానీ ఆ అభిమానం అవమానాన్ని ఆపలేకపోతోందిరా. కాపాడు. ఆగండి. అతను ఎందుకు కొడుతున్నారు? ఏం జరిగింది? అయ్యా, వీడి రంగారావు ఇంట్లో దొంగతనం చేస్తుంటే పట్టుకున్నావయ్యా. ఏరా, దొంగతనం చేశావా? అవునయ్యా, మా ఊళ్ళో కరువు వచ్చిందయ్యా. పంటలు లేవు, పనులు లేవు. నా పెళ్ళాం బిడ్డలు గంజినీళ్లు తాగి 3 రోజులైందయ్యా. వాళ్ళ ఆకలి బాధ చూడలేక. దాహం తీర్చే మంచినీళ్లు తప్ప కన్నీళ్లు ఈ ఊరికి తెలియవు. కరువన్నది ఊరి పొలిమేర దాటరాదు. నలుగురి సంతోషమే ఈ ఊరి సంతోషం. ఆకలంటూ వచ్చాం, అన్నం పెడతాం. వ్యవసాయం చేస్తే కవులకు పొలం కూడా ఇస్తాం. ఉండటానికి ఇల్లిస్తాం. మా ఊరిలో మా మనిషిగా స్థానం ఇస్తాం. పని చేసుకుని బతుకుతావా? మీరు చెప్పినట్టే చేస్తానయ్యా. ముందు అతను కట్లెప్పండి. అలాగేనయ్యా. అయ్యా, నన్ను క్షమించండి అయ్యా. లేవయ్యా, లే. అయ్యా, దేవుడు అట్టుంటాడు ఇట్టుంటాడని అంటుంటే ఎట్టుంటాడో అనుకునేవాడిని. కానీ మీలా ఉంటాడని నాకు ఇప్పుడు తెలిసిందయ్యా. ఇచ్చాడు. ఒక్కరి కోసం బతకాలనుకునేవాడు మనిషి, నలుగురి కోసం బతకాలనుకునేవాడు దేవుడే. అయితే ఈ ఊరిలో ప్రతి ఒక్కరూ దేవుడితో సమానమే. బాధపడు. మీ ఊరెళ్ళి నీ పెళ్ళాం బిడ్డల్ని తీసుకురా. వస్తా. పళ్ళు తీసుకురావడం మర్చిపోకండి. అలాగే. పంతులు గారికి కబురు పెట్టండి. ఏమండి, ముత్తేదులకి పట్టు చీరలు కొనాలండి. ఇంకా పసుపు, కుంకుమ, తోలపాకులు, 10 నిమిషాలు ఇక్కడే కూర్చుంటాను. నీకేం కావాలో జాబితా చెప్ప, విని వెళ్తాను. అంతేనండి, ఇంకేం అక్కర్లేదు. ఇదిగో, నిశ్చితార్థం రోజున అది లేదు ఇది లేదంటే మాత్రం ఊరుకునేది లేదు చెప్తున్నాను. నీకు ఇబ్బంది లేదు లేరా? అన్ని ఏర్పాట్లు చేశాను. సరే, ఇంతకీ చిన్నోడు వచ్చాడా లేదా? ఇటు తిరిగి చూడండి, మీ ముందే ఉన్నాను. అడుగు వచ్చాడు. ఏం చిన్నోడా, ఎల్లుండి రాపోయావా? నిశ్చితార్థం కూడా అయిపోయేది. సారీ పెద్దనాన్న. పోనీలేరా, ఒకరోజు ముందేనా వచ్చావు. ఈయనెవర్రా? నాకు తెలిసిన వాళ్ళు. యాక్సిడెంట్ వల్ల తను ఇలా అయిపోయాడు. పెద్దనాన్న దగ్గర ట్రీట్మెంట్ ఇప్పిద్దామని తీసుకొచ్చాను. మరి ఈ అమ్మాయి ఎవర్రా? అది వాళ్ళ తాలకమ్మాయి. ఇప్పుడు అవన్నీ ఎందుకులే, లోపల తీసుకెళ్లి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చూడండి. రండి, తీసుకెళ్ళమ్మా. మరి నేను వెళ్ళరానా? సరే, త్వరగా రండి. అలాగేనే. ఇంతకాలం ఆ శంకర్ గారు ఒక్కడే శత్రువు అనుకున్నాను.
ఇప్పుడు ఆ లిస్టులో ఇంకోటి కొత్తగా చేరాడు. ఎవర్రా వాడు? తెలీదనా? తమ్ముడు ఆ శంకర్ గారి స్కూల్ పిల్లల్ని కిడ్నాప్ చేయబోతే ఆపింది వాడే అన్నా. తమ్ముడిని కొట్టింది వాడేనా? అవునన్నా. ఆ శంకర్ గారికి ఏమవుతారా? అభిమాన్ అంటూ ఇంట్లో చేరాడు, అంతకు మించి ఏం తెలియదన్నా. ఊరు వాడ సందు గొందు మొత్తం వెతకండి. వాడు నాకు కావాలి. వెళ్ళండి. హలో బావకి మన పంచలతో పంచ తడిసిపోవాలి. ఒంటరిగా కూర్చున్నావేంటి బావా? అక్క రాలేదా? లేదే, నువ్వు వచ్చి కూర్చో. నన్ను పెళ్లి చేసుకుంటే నేనే కూర్చుంటాను. చేసుకుంటా గానీ తాళి సంగతి తర్వాత, ముందు సోమరం చేసుకుందామా? అమ్మో, బావ బాగా ముదురే. ఈ సంగతి అక్కకి అక్క చెప్తాను. తొక్క మూసుకొని వెళ్ళండి. సెటలతో చింపేశా. సారీ రా బావా. అదేం బావా కంగ్రాట్స్ చెప్పకుండా సారీ చెప్తున్నావు? ఎందుకంటే నీ ఆనందానికి ఇదే ఆఖరి రోజు కాబట్టి. బావా చేసుకునేది నా మరదలను రా. మరదలు కాబట్టి రా, మరీ డేంజర్. మన లూప్ హోల్స్ అని వాళ్ళకి చెప్పేస్తుంటా కదా, ఆ తర్వాత డిస్కౌంట్. అంత సీన్ లేదురా. పెళ్లికి ముందు అందరూ పురులేరా, పెళ్లైన తర్వాతే పెళ్లాల చేతులు అందరూ పిల్లులు అవుతారు. అందరు నీలా యాదోళ్ళ ఉంటారు అనుకున్నావా? మా ఆవిడికి నేనంటే దడదడ. తొక్కలే ఇట్రా, ఇందాక మీ ఆవిడ నేను దడదడలాడించడమే చూసాలే. సరిపోయిందా? అవునవును. ఎరా, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? చూడు, నిన్ను రెడీ చేయాల్సింది పోయి నీ బావ రెడీ అవుతున్నాడు. ఎక్కడ అమ్మాయిలా వెంట పడతారో మీ అక్క కుళ్ళు. ఆహా, అవును పాపం. ఏమే, నువ్వు బజార్కి వెళ్ళాలంటే గంట సేపు రెడీ అవుతావు. ఎప్పుడైనా నేనేమన్నా అన్నానా? ఎవరు గంటల కొద్ది రెడీ అయ్యింది? నేనా మీరా? మీరే గంటల కొద్ది రెడీ అవుతారు. నువ్వే రెడీ అవుతావు. మీరు అడుచుకోవడానికి వచ్చారా, నన్ను రెడీ చేయడానికి వచ్చారా? ఆయన వదిలేరా, నువ్వు పద. ఆహా, ఇక్కడ కూడా స్వార్థమేరా. ఎక్కడ నీకంటే నేను అందంగా కనిపిస్తాను నా మీద బాబోయ్, మీ గొడవ ఆపితే 10 నిమిషాల్లో నేనే రెడీ అయి వస్తాను. దయచేసి మీరు వెళ్ళిపోతే. అది కాదు బామర్ది, ఇక్కడ నా పరిస్థితి ఎలా ఉంటే అక్కడ రజనీ పరిస్థితి ఎలా ఉందో. నీ బావకు నువ్వు కొత్తగా కనిపించాలా వద్దా? నేనేం మా బావ కొత్తగా కనిపించాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు అలా కొత్తగా కనిపించాలి, లేదంటే మగవాళ్ళ చూపులు పక్కకెళ్తాయి. మా బావే అలాంటి వాడు కాదు. బావైనా బాయ్ ఫ్రెండ్స్ అయినా మగవాళ్ళేనే. వాళ్ళకి అప్పుడప్పుడు ఇలియానలాగా, అంతలోనే తమన్నాలాగా, ఎప్పుడైనా సమంతలాగా కనిపిస్తూ ఉండాలి. లేదనుకో మనం పాతబడిపోయి కొత్త ట్రయల్స్ స్టార్ట్ చేస్తారు. దీనికి ఇన్ని తెలివితేటలు ఎప్పుడొచ్చాయే? హే, వీళ్ళ బావ ఆ కర్ణం గారు అమ్మాయిని లేపకపోయినప్పటి నుంచే. ఇటు ఆ త్వరగా అటికలు తీసురా. ఏమిటే ఇంకా సత్తున్నావు? అవతల అందరూ వచ్చేసారు, టైం అయిపోతోంది. పంతులు గారికి కబురు పెట్టమని పెట్టారా? పంతులు గారి సంగతి నేను చూసుకో. ఏంట్రా హడావుడి నువ్వును? ఏం లేదన్నయ్య, పంతులు గారు వచ్చారో లేదో చూడమంటుంటాను. ఇక టైం అయిపోతుంది కదా. పంతులు గారిని తీసుకొచ్చాలేరా? సరే, నేను వెళ్ళి అందరిని వచ్చేయమంటాను. సరే సరే, తొందరగా కానీయమ్మా. అయిపోయినాయండి, అందరూ వచ్చే వేళ అయింది. మరి మీరు వెళ్ళి పిల్లల్ని తీసుకోండి. రథాలు త్వరగా. చూడండి, పర్వతం ప్యాంటు షర్టు వేసుకుని నడుస్తున్నట్లేదు. మెల్లగా పరిగెత్తండి రా, పడిపోతారు. ఏమిట్రా, ఏమిటి అవతారం? స్టైల్ మావయ్య, స్టైల్. నీ ఆకారానికి స్టైల్ అవసరం అంటావా? పెళ్లి కాని కూరల్లో ఆనాలుగా. మరి ఏమిటి, నీకు పెళ్లి అవుతుందనే నమ్మకం కూడా ఉందేంట్రా? ఇంతమంది దొరకలేంది, నాకే దొరకరా? ఈ ఊళ్ళో పెళ్లి చేసుకోవడానికి ఆడపిల్లలు దొరుకుతారు గాని ఏనుగు పిల్లలు దొరకవురా. మావయ్య, నా కోసం ఒక అమ్మాయి ఇక్కడ పుట్టే ఉంటుంది. అదో పంచేరా, జూకు వెళ్ళరా, అక్కడ దొరుకుతుంది. సరే మావయ్య. ఈడి బట్టన